26. సైట్కి వెళ్ళిపోతే ఎవరు 4 ఉన్నారు మ్యాన్ హ్యాండ్ పెట్టేసి ఇబ్బంది అవుతుంది. ఈ బ్యాగ్ రైస్ బ్యాగ్ సార్ ఇది వీళ్ళు ప్యాక్ చేసుకున్నాం సార్ మొత్తం ప్యాక్ ఇది వేరే బ్యాగులు సార్ ఇవి రావు మనకి ఆ గన్ని బ్యాగ్స్ మాత్రం అది మాత్రం వస్తాయి తమిళనాడు. ఇది రైస్ తమిళనాడు అది ఇంకా మన ఈ గన్ని బ్యాగ్స్ ఉంది కదా సార్ ఇదిగో బాబు ఆ బస్తా ఒకసారి పోయివా కింద పడేస్తే మళ్ళీ పాడి ఏమైనా సార్ దగ్గర డ్యూటీ చార్పట్ నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో నెల్లూరు వైపు వెళ్తున్నటువంటి రైస్ లారీని మా సిబ్బంది రెవెన్యూ పోలీస్ మేమంతా చేసి బస్సు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని తిరిగి తీసుకొని రావడం జరిగిందండి. అది పోలీసు వారికి అప్పగించి మార్నింగ్ గోడౌన్ వరకు తీసుకొని రావడం జరిగింది. చంద్ర అనే లారీ డ్రైవర్గా తీసుకెళ్తూ ఉన్నారు. పంచనామా నిర్వహించి అది గోడౌన్కి అప్పగించడం జరిగింది. అంతే కదా. సుమారు 26 మెట్రిక్ టన్నులు ఉండొచ్చు అని తెలుస్తుంది. దాన్ని పూర్తిగా వేయింగ్ చేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ ఉందో కూడా తెలుస్తుంది. రైసు తాలూకా అంటే పీడిఎస్ఆ అదర్వైజ్ తమిళనాడు అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని మీకు తెలియజేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు సార్ ఇది ఏం లేదు సార్ మాకు గవర్నమెంట్ అని చెప్తారు. ఆయన పెద్ద సార్ ఉంటారా చిత్తూరులో చెప్పలేదు ఇచ్చిన ఫోన్ చేస్తారు చెప్తారు కదా.